అత్యవసర ప్రమాద సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్లో వివిధ శాఖాధికారుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యం, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాయి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధం చేసి స్వీయ రక్షణ పొందేందుకు అనుగుణంగా మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయా శాఖాధికారులు తెలిపారు. అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వివిధ ప్రభుత్వ శాఖలు ఏ రకమైన తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశమని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు యుద్ధ వాతావరణ సమయంలో పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, సివిల్ డిఫెన్స్, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం సైరన్ మోగితే పరిస్థితిలో తీవ్రత ఉందని గ్రహించాలన్నారు. అందుకు తగిన విధంగా సురక్షిత చర్యలు తీసుకోవడం, అధికార యంత్రాంగంతో సహకరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రమాద స్థితిగతులను మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని, తద్వారా ప్రజలు స్వీయ రక్షణ పొందాల్సి ఉంటుందని వివరించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర సమయంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, హెల్త్, ఆర్టీసీ, ఎన్డీఆర్ఎఫ్ ఇతర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడతాయని, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల విభాగాలు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ప్రజల రక్షణ, నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు, ఇతర శాఖాధికారులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశం లొకేషన్ చూస్తే ఎస్పెషల్లీ ఇండియా చాలా పెద్ద కంట్రీ ఉంది. సో మనకి లార్జ్ బౌండరీ, కోస్ట్ లైన్, తర్వాత హిల్లీ ఏరియాస్, చాలా పెద్ద రివర్స్ కూడా ఉన్నాయి. సో మన కంట్రీలో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్. యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. ఫస్ట్ ఇస్ ద నేచురల్ డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్స్ అంటే భూకంప్, సైక్లోన్, థండర్ స్టార్మ్. తర్వాత నెక్స్ట్ మ్యాన్‌మేడ్ డిజాస్టర్. సో మీరు ఆల్రెడీ చూసారు, గతంలో మన పెహల్గాంలో 22 అప్రిల్ ఒక ఈవెంట్ జరిగింది. చాలా మనకి డెత్ అయింది, టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దానివల్ల ఎన్డీఎంఏ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండల్లో, ప్రతి గ్రామం లెవెల్లో ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు మన పార్వతీపురం డిస్ట్రిక్ట్లో కూడా ఈ ప్రోగ్రామ్ జరిగింది, మాక్ డ్రిల్ జరిగింది. సో ప్రతి సిచ్యువేషన్లో ఎలా రెస్పాండ్ చేయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, దానివల్ల ఇది ఎక్సర్సైజ్ జరిగింది. సో వేరే మనకి సినారియోస్లో సపోజ్ ఒక ట్రీ పడిపోయింది, దాన్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇది ఎలా ట్యాకిల్ చేయాలి. సో వేరే సినారియోస్లో ఏమేం ప్రోటోకాల్ ఫాలో చేయాలి, ఇది గురించి ఎక్సర్సైజ్ జరిగింది. సో నా పాయింట్ అంటే మన డిస్ట్రిక్ట్స్ చూస్తే ఎస్పెషలీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. సో దిస్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్, థండర్ బోల్ట్ ఈవెంట్స్, ఇది ఖచ్చితంగా మనకి ప్రాపర్గా ట్యాకిల్ చేయాలి. సో మన డిపార్ట్మెంట్ నుంచి మరి మన సిటిజన్స్ నుంచి కూడా ప్రాపర్ కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఉండాలి. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ టు ఆల్ ద citizens here, to all the departments, to all our media members who were part of this mock drill, and best of luck to our Parvatipuram to face any untoward incident in the future. Thank you very much.